ఈ పేపర్ ఏంటి అఖిల? ఏమ్మో అఖిలాండేశ్వరమ్మ, నేను రావమ్మా అనగానే వచ్చుండవా? మంచిదానివే. ఈ పూలదండ, ఈ తెల్ల బట్ట ఎందుకు అనుకున్నావు? నీ పెద్ద కోడలు చచ్చిపోతే తెల్ల బట్ట కప్పి ఈ దండవే. మోసం చేశారు అఖిల. మనం ఇక్కడికి వచ్చేలా చేసి అక్కడ పార్వతికి ప్రమాదం తలపెట్టారు. ఎవరే ఉంటారు? నా పెద్ద కోటని జోలికొస్తే సహించేది లేదు. మన వాళ్ళకి ఫోన్ చేసి అలర్ట్ చేద్దాం. కాల్ చేయండి. ఏమైందండి? ఇప్పుడేం చేద్దాం అఖిల? నీల్ శేఖర్ మొబైల్ కూడా కనెక్ట్ అవడం లేదు. ఓ గాడ్. నీలంబర్ మనుషులు అయి ఉంటారా? లేకపోతే ఇంకెవరైనా? పార్వతిని ఎలాగైనా కాపాడానండి. పదండి. గుమ్మడికే విత్తనాలు అఖిల. అంటే అందులోనే ఏదైనా పెట్టుంటారా? ఇందాక నీలాంబరి గుమ్మడికే కింద పడేసింది. అప్పుడేం కాలేదు కదా అఖిల? ఇందాక కానీ ఇంకా రెండున్నాయి. ఒకటి కిచెన్ లో ఉంది, ఇంకోటి గుమ్మానికి కట్టారు. అంటే ఏదైనా. త్వరగా పదండి. ఎక్కడికి నాకు చాలా పనులున్నాయి. ఆగు. కుస్తీ పట్లలో గెలిస్తే కావలసిన ముద్దులిస్తానని చెప్పి ఇప్పుడు తప్పించుకుంటావా? అబ్బా, పండగ పూట ఎందుకులే. ఓకే అండి. ఆగు. పండగ పూట చేసుకోవాలనే కదా ఒక హగ్గు, ఒక కిసు ఇమ్మంటున్నాను. ఇవ్వు ప్లీజ్. అమ్మగారు. అమ్మ కొరతే నిన్ను. అమ్మగారు వచ్చే లోపల గుమ్మడికాయ హల్వా చేసి పెట్టాలా. పండగ స్పెషల్ అని అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ఏయ్ దొంగ. నేనేం గుమ్మడికాయ దొంగని కాదు శ్రీవారు. మరి అందుకోవాలని చూస్తున్నావు కదా. వండి పెట్టాలి కదా, దీంతోనే హల్వా చేయాల. అయితే నేను మల్లెపూలు తీసుకురానా? ఎందుకు? నువ్వు హల్వా చేస్తావు కదా, మల్లెపూలు నీ తల్లో పెట్టి వెన్నెలో ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఆపుతారా? ఇంకా మీరు ఎన్ని అనుకున్నా అవేవి జరగవు. ఎందుకు? తమరికి తెలియనట్టు అడుగుతారే. స్టూల్ అందుకోండి, గుమ్మడికాయ తీస్తాను. స్టూల్ ఎందుకు? నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు తీసుకో. రా. పెద్దబాబు గారు, అరే ఇంకొంచెం పైకెత్తండి. కొంచెం పక్కకి, ఇంకొంచెం. అయిందా? కిందకి దించండి శ్రీవారు. ఓకే.
హలో హా? ఇప్పుడు ఇవ్వు. తీసుకోండి గుమ్మడికాయ. నీ తలకాయ్, నేను అడిగింది ఇది కాదు. మరి ముద్దు. వద్దు. ఎవరో వస్తున్నారు. ఎవరు రాలేదే. అబ్బబ్బ, అయ్యో వచ్చారు పెద్దబాబు గారు. అదిగోండి, కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా పండక్కి వచ్చారు కదా. సరే అయితే నువ్వు హల్వా చేసుకో, నేను వెళ్తాను. పెద్దబాబు గారు, అది పెద్దబాబు గారు గుమ్మడికాయ ఇవ్వకుండా హల్వా ఎలా చేస్తారు? ఇదా? క్యాష్. వద్దు. ఏమైంది? వద్దు పెద్దబాబు గారు, కింద పడితే ముక్కలైపోతుంది. ఊ, ఏంటి కింద పడితే పేలిపోతుందన్నట్టు భయపడుతున్నావేంటి? ముక్కలైతే దిష్టి గుమ్మడికాయ అయిపోతుంది కదా, అందుకే అలా అన్నాను. ఇట ఇవ్వండి. అలాగే మెల్లగా నా ముందుకొచ్చి నిదానంగా ముద్దు పెడితే నీ చేతిలో పెడతాను హల్వా గుమ్మడికాయ. మిమ్మల్ని ఏమైందో కానీ కొంచెం చక్కెర తక్కువైంది పార్వతి. ఎందులో? ముద్దులో. సరే, అయ్యో, హల్వాలో కొంచెం ఎక్కువ చక్కెర వేస్తాను. పార్వతి, వచ్చి తిందురు కానీ వెళ్ళండి. ఆగు. వెళ్ళండి. పార్వతి, ఇది చీటింగ్. ప్లీజ్ పార్వతి. పార్వతి ప్లీజ్, ఒక్కటంటే ఒకటి. వెళ్ళండి పెద్దబాబు గారు. మారవా? కొంచెం త్వరగా పోనివయ్యా. బాబు అర్జెంటుగా వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఎవరికి ఏమవుతుందోనని టెన్షన్గా ఉందండి. కంగారు పడకట్లా, దేవుడి మీద భారం వేద్దాం. కొంచెం ఫాస్ట్గా పోనివయ్యా. ఆ ముందు నుంచి రైట్ తీసుకో. రైట్. కంగారు పడకు. పార్వతి, ఏం లేదు, ఆ కత్తిటివ్వు, నేను కట్ చేస్తాను. ఏం అక్కర్లేదు, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు కట్ చేస్తారు. పార్వతి, హల్వాకు తగ్గట్టు చిన్న చిన్న ముక్కలు కోయాలి, అంతేగా? ఈ పనులన్నీ మీకెందుకు పెద్దబాబు గారు? పార్వతి, నీతో కాసేపు సరదాగా స్పెండ్ చేద్దామంటే వద్దంటావేంటి? ఎవరైనా చూస్తే వంట పని కూడా చేయిస్తుందని నన్నంటారు. మేము చూసేసాం. ఓహోహోహో, మీరు గుమ్మడికాయని అడ్డం పెట్టుకుని ముద్దు పెట్టుకోవడం కూడా చూసేసాం పెద్ద కోడలా. చిన్నమ్మ గారు, నాకు సిగ్గేస్తుంది. బావా, పార్వతి సిగ్గిపోయేలా ఇంకో ముద్దు పెట్టు. I'm ready. పెద్దబాబు గారు, కొంచెం త్వరగా పోనివ్వు. ఫాస్ట్గా పోనీ. ఏమైంది? ఏమైంది? ఎక్సలేటర్ వైర్ తెగిపోయింది సార్. ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు పడుతుంది సార్. 10 నిమిషాలా? ఏం చేద్దాం అఖిల? మనం వెళ్దామండి, టైం లేదు. సరే వెళ్దాం. అతను డబ్బులు ఇచ్చేయండి. బాబు ఇక డబ్బులు తీసుకో. ఓకే సార్. ఆటోలు ఏం కనపడట్లేదు అఖిల, నడిచి వెళ్దామా? సరేనండి. ఎవరైనా ఉన్నారా అసలు? అబ్బా, కాళ్ళు కాలిపోతున్నాయి, కనీసం చన్నీళ్ళైనా పోయండి. పెద్దబాబు గారు,
పాపం ఇంకా ఎంతసేపని అట్టాగే ఉంచుతారు? ఆ బిందెను తీయించండి. పార్వతి ఆ మొహం మీద జాలి పడుకు పార్వతి. అది బయట పడిందనుకో రెచ్చిపోతుంది. బా బావా, మీకు గుమ్మడికాయ లాంటి కొడుకు పుడతాడు. నీకు కూతురు పుడితే అన్నా చెల్లెళ్ళిద్దరూ మన అందరినీ ఆడుకుంటారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను దీన్ని కట్ చేసి తొక్కు తీస్తాను. పార్వతి 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 అమ్మా పార్వతి పార్వతి అక్క పార్వతి అమ్మా అమ్మ పార్వతి పార్వతి అమ్మా ఏమైందమ్మా? అయ్యో అక్క ఏమైంది? ఏమైంది అమ్మగారు? అమ్మా ఏమైంది? డాడ్, ఏమైంది అక్క? ఆంటీ, అయ్యగారు ఏమైంది? నీలాంబరి ఏమైందమ్మా? నీలాంబరి ఎక్కడ? అది బయట ఉందక్క. వెళ్ళి తీసుకురా. ఒసేయ్ నీలాంబరి, తీసుకురా పో. నీలాంబరి, ఏయ్ నీలాంబరి, వెళ్దాం పద. రండి. నీలాంబరి ఆంటీ, ఏమైంది? నీలాంబరి ఏయ్ రావే. ఏ రా. ఏ ఎక్కడికి చెప్పు రా. అరే నీలాంబరి 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 ఏమైంది మామ్? డాడ్ ఏమైంది? ఆగండి. నీలాంబరి రావే రా. ఏమైందండి? ఈ గుమ్మడికాయలో ఏముంది? గుమ్మడికాయలో ఏముంటుంది? గుజ్జుంటుంది. ఏయ్, హే, మొహం పగిలిపోద్ది. నిజం చెప్పు. ఇంకే ఉంటుంది అంకుల్. ఏముందా? దీన్ని కట్ చేయి, అప్పుడు తెలుస్తుంది. పార్వతి అమ్మగారు, ఆ కత్తిటిపు. భవానీ ఆ టేబుల్ మీద పెట్టి కట్ చేయించు. డాడ్ ఏయ్ ఏమైంది? రావే. కట్ చెయ్. రా. కానీ కొంచెం దూరం చెయ్. దూరం జరగండి. డాడ్ చెప్పు. భవాని రా త్వరగా. నువ్వా గుమ్మడికాయని కట్ చేశాక తెలుస్తుంది అందులో ఏముందో. అందరూ వెనక్కి రండి. జరగండి. అఖిల కొంచెం వెనక్కి రా. దేవుడా ఈ పరీక్ష ఏంటి? ఈ గుమ్మడికాయలో బాంబు ఉంటే నాకేం తెలియదు ఆంటీ. ఇందులో ఇందులో బాంబు ఉంటే మాత్రం నాకు సంబంధం లేదు. బాంబు ఉందని నువ్వెలా చెప్పావు? దానికే తెలుసుంటుంది బ్రో. ఇంకా చూస్తావేంటి? కట్ చేయి. నో నో. నో అంటే దాన్ని తీసుకొని నీ నెత్తి మీద కొడతాను. నోరు మూసుకుని కట్ చేయి. కట్ చేయి. కట్ చేయవే. కట్ చేయి. ఆంటీ సరే. దేవుడా 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 ఏం కాకూడదు. కట్ చేయి. కట్ చేయి. అంటే నాకు భయం వేస్తుందంటే ప్లీజ్ నన్ను వదిలేయండి. వదిలిపెట్టాం. ముందు నువ్వు కట్ చేయి.
ఇప్పుడు ఏదైనా చేసి తప్పించుకోవాలి. అమ్మో బాంబు. ఏదో ఒకటి చేయాలి. దీన్ని తీసి పారేస్తాను. నేను కచ్చేంద్ర నాయనా ఏయ్, నీలాంబరి, 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 ఆగు, ఆగు. నీలాంబరి, ఏయ్, పట్టుకోండి. ఆగు. నీలాంబరి, చెప్పు, ఎవరు చేయించారు ఈ పని? నాకు ఫోన్ చేసి బెదిరించింది ఎవరు? గాడ్ ప్రామిస్ ఆంటీ, నాకేం తెలియదు ఆంటీ. చంపేస్తానేమనుకున్నావు? నీ నాటకాలు నా దగ్గర కాదు. శేఖర్, భవానీ, మేడం, దీని కాళ్ళకి బిందె తీయించి గదిలో పడేయండి. నీల్తో దీన్ని పెళ్లి చేస్తేనే గాని ఇది మనిషిగా మారదు. ఆంటీ ఆంటీ నా మాట వినండి ఆంటీ. తీసుకెళ్ళండి. ఆంటీ రావే. రావే. వదలండి, వదలండి. అయ్యో, నాకేం తెలియదు, వదలండి. పెద్ద ప్రమాదమే తప్పింది అఖిల. అమ్మా, నీలాంబరి ఇంట్లోనే ఉంది. ఈ బాంబ్ ప్లాన్ తనదే అయి ఉంటుందమ్మా. తను కాకపోతే ఇంకెవరై ఉంటారు? అంతు పట్టడం లేదు పెద్దబాబు. ఈ వారంలో మీరెవరితోనైనా గొడవ పెట్టుకున్నారా? గొడవ? అవునమ్మ గారు, గాలిపటం పోటీ దగ్గర గొడవ పడ్డారు కదా పెద్దబాబు గారు, వాళ్ళేమైనా? ఓడిపోతే ఎవరికైనా కోపం వస్తుంది, కానీ ప్రాణాలు తీసేంతగా కక్ష పెంచుకుంటారా? నీలాంబరి కుట్ర ఏమైనా అయి ఉంటుందా ఆంటీ? చూద్దాం, వెనకెవరున్నారో తెలిసిపోతుంది. తలుపు తీసుంచండి. దాని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేయండి. అలాగే డాడీ. నీలాంబరి కాళ్ళు చేతులు కట్టి బెదిరిస్తే బాంబు దాడి ఎవరితో చేయించిందో చెప్పేస్తుంది కదా అఖిల. నీలాంబర్ని అనుమానిస్తూ అసలు శత్రువుల్ని మర్చిపోతున్నామండి. అంటే నీలాంబరి ఈ పని చేయించలేదంటావా అఖిల? నాకెందుకో కనిపించని శత్రువులని అనుమానంగా ఉందండి. ఇంకెవరున్నారు అఖిల? అదే ఎవరా అని ఆలోచిస్తున్నాను. పార్వతిని, పెద్దబాబుని టార్గెట్ చేస్తున్నారు అంటే అది నీలాంబరి ప్రయత్నం కాదు. ఆంటీ, రానీల్, ఇవిగోండి డాక్యుమెంట్స్. నేల్, ఇప్పుడు నువ్వు వేసే అడుగు మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోలేందని నీకు తెలిసే ఉంటుంది. బలవంతం చేస్తున్నానని బాధపడుతున్నావా? అలాంటిదేం లేదంటే, మీరు చెప్పినట్టు చేసిన వాళ్ళ జీవితాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు ఇప్పటికిప్పుడు ప్రాణత్యాగం చేయమన్నా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను.